జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ను మలుపు తిప్పిన ఆది చిత్రం విడుదలై నేటితో 24 ఏళ్లు పూర్తయింది. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్తో రూపొంది బాక్సాఫీస్ దగ్గర రూ. 30 కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. 19 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ చూపిన నటన, డైలాగ్ డెలివరీ ఆయన్ను ఓవర్ నైట్ స్టార్ను చేశాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ కథ టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆది. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్, నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 మార్చి 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. యాక్షన్కు సరికొత్త నిర్వచనం ఇచ్చింది. తారక్కు స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఈ సినిమా 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆది సినిమా విడుదలయ్యే సమయానికి ఎన్టీఆర్ వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఆ ఏజ్ లోనే ఈ చిత్రం ఆయన్ను ఒక స్టార్ గా నిలబెట్టింది. ఇండియన్ సినిమాలో అతి తక్కువ వయసులో భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సాధించిన హీరోగా తారక్ నిలిచారు. ఈ చిత్రాన్ని రూ. 2 నుండి 3 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయని నిర్మాత నల్లమలుపు బుజ్జి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మొదటి నుంచే సినిమా హిట్టు అవుతుందనే నమ్మకం ఉందని, కానీ ఈ రేంజ్ సక్సెస్ అవుతుందని ఊహించలేదని ఆయన అన్నారు. సినిమాలో జైల్లో ఎన్టీఆర్ తోడ కొట్టే సీన్, ఆయన విజిల్ వేస్తే సుమోలు గాల్లోకి లేచి బ్లాస్ట్ అవ్వడం, అమ్మతోడు అడ్డంగా నరికేస్తా లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్, తారక్ రాయలసీమలోకి ఎంట్రీ ఇచ్చాక నీళ్లు తాగే సన్నివేశం వంటివి ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించాయి. సాంగ్స్, ఫైట్స్ కూడా విశేషంగా ఆకట్టున్నాయి. ఈ సినిమాకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ వినాయక్, బెస్ట్ ఎడిటర్ గౌతమ్ రాజు, బెస్ట్ లిరిసిస్ట్ చంద్రబోస్, స్పెషల్ జ్యూరీ ఎన్టీఆర్ విభాగాల్లో నంది అవార్డులు దక్కాయి. ఆది చిత్రం తమిళంలో జై గా, బెంగాలీలో సూర్య గా రీమేక్ చేయబడింది. ఆది కథేంటంటే, ధనవంతుడైన ఆది కేశవరెడ్డి తండ్రి అమెరికా నుంచి ఇండియాకి వచ్చి రాయలసీమలోని తన తాతల ఆస్తిని పేదలకు పంచాలనుకొంటాడు. అయితే దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒక క్రూరమైన వర్గ నాయకుడు నాగిరెడ్డి ఆది తల్లిదండ్రులను హత్య చేసి ఆ భూమిని ఆక్రమించుకుంటాడు. ఆది కుటుంబానికి నమ్మకస్తుడైన వీరన్న ఆదిని తీసుకొని పారిపోతాడు. ఆది పెరిగి పెద్దయిన తర్వాత తన తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగి తన సొంతూరులో అడుగుపెడతాడు. ఊరికి తిరిగొచ్చిన ఆది నాగిరెడ్డి నుంచి తన ఆస్తిని రక్షించుకొని పేదలకు దానమివ్వడం, నాగిరెడ్డి కూతురిని వివాహం చేసుకోవడంతో కథ పూర్తవుతుంది.